హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ యోగా కోచ్ గౌతమ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే పద్మావతి గారు. సార్, జనరల్ గా ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో చాలా బిజీ అయిపోతున్నారు. సో ఆరోగ్యం గురించి కేర్ కూడా తీసుకుంటున్నారు, కానీ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి సరిగ్గా తెలియని ప్రాసెస్ ఇదంతా. అండ్ అసలు డే అనేది ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే యోగాతో. అంటే ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు కదా, పొద్దున్నే లేవగానే యోగా చేస్తే ప్రతి ఒక్కరు మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేసి అంటారు కదా. అసలు యోగా అంటే ఇదే ప్లేస్ లో చేయాలి అనేసి ఇలాంటి ఏమైనా ఉంటాయా, లేకుంటే ఎక్కడైనా చేయొచ్చు అంటారు? అసలు ఏ యోగా చేస్తే బెటర్ అంటారు ఉదయాన్నే లేవగానే? రైట్. సో మంచి ప్రశ్న అడిగారు. ఈ క్వశ్చన్ అనేది అసలు ఇప్పటివరకు యోగా చేయని వాళ్ళు, లేదంటే యోగా చేద్దాం బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళకు చాలా మోటివేషనల్ క్వశ్చన్, చాలా హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్. సో నిజంగా చెప్పాలి అంటే యోగా అంటేనే హయ్యెస్ట్ డిసిప్లిన్ థింగ్. ఓకేనా? అథ యోగాను శాసనం అని చెప్పి మన పతంజలి యోగ సూత్రాస్ లో ఫస్ట్ సూత్రం. సో మన లైఫ్ కి హయ్యెస్ట్ డిసిప్లిన్ ఇచ్చే ఒక ప్రాక్టీస్ అన్నమాట. అయితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, రూల్స్ ఇవన్నీ కూడా మనం మొదట్లోనే, అంటే ఏమి పాపం తెలియని వాళ్ళకు చాలా హార్డ్గా, భారంగా, ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి లెట్ us స్టార్ట్ వెరీ సింపుల్. అసలు కళ్ళు తెరవగానే, అంటే ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి కళ్ళు మూసుకునేంత వరకు మనం ప్రతి పనిలో యోగాని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఉదయం లేవగానే అన్నారు కాబట్టి, సో బెడ్ టైం రొటీన్ అంటే ఉదయం లేవగానే మనము జస్ట్ బాడీని అంతా సింపుల్ గా స్ట్రెచ్ చేసుకొని కొంచెం మూమెంట్స్ లైక్ మనం ఆ ప్రాక్టీసెస్ ని కూడా మనం చేయబోతున్నాం. సో కొంచెం బ్యాక్ రిలాక్సేషన్, తల నుంచి కాలి బొటన వేలి వరకు రాత్రంతా ఎలాంటి కదలికలు లేని స్థితిలో బాడీ ఉంటుంది కాబట్టి కొంచెం కదలికలను యాడ్ చేయాలి ఫస్ట్. లైక్ నెక్ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్, షోల్డర్ మూమెంట్స్, లేదంటే హిప్ మూమెంట్స్, అబ్డామినల్ మూమెంట్స్, నీస్, థైస్, అలా కొంచెం స్ట్రెచెస్ ని యాడ్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా కొంచెం కూర్చొని లైక్ అంటే కాలకృత్యాలు అవన్నీ తీర్చుకున్న తర్వాత సింపుల్ గా హోల్ బాడీ స్ట్రెచ్చింగ్, సూర్య నమస్కారాస్ అండ్ కంపల్సరీ కపాలభాతి ప్రాణాయామ. ఓకేనా? దాని తర్వాత అనులోమ విలోమ డిఫరెంట్ ప్రాక్టీసెస్ ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 5 minutes మైండ్ఫుల్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో యోగా అంటే 1/2 hour చేయాలి, 1 hour చేయాలి, ఇదే ప్లేస్ చేయాలి, లేకపోతే ఇలానే చేయాలి అనేవి మనం ప్రోగ్రెస్ లో భాగంగా మనకు రూల్స్, మనము యాజ్ పర్ ద మన స్క్రిప్ట్స్, యాన్సెంట్ స్క్రిప్ట్స్, మన గురువులు ఏం చెప్పారో అలా వెళ్ళొచ్చు. ఇది బేసిక్ గా ఒక వ్యక్తి తాను యోగాని ప్రారంభించుకోవాలంటే ఇలా స్టార్ట్ చేయొచ్చు. అయితే ఇలా కొన్ని రోజులు అంటే 1 week 10 days అలా స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ప్రొఫెషనల్ యోగా టీచర్ సహాయంతో వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఇంకా మెరుగైన యోగా పద్ధతులు నేర్చుకుని వాళ్ళు ముందుకెళ్ళొచ్చు అనమాట. సో మెటబాలిక్ రేట్స్ కానీ, లేదంటే బాడీలో ఉన్న టెంపరేచర్స్ కానీ, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ కరెక్ట్ రిలీజ్ అవ్వడానికి కానీ, లేదంటే వాళ్ళ మెంటల్ డిసిప్లిన్ క్రియేట్ అవ్వడానికి, ఫిజికల్ డిసిప్లిన్ క్రియేట్ అవ్వడానికి, సోషల్ గా ప్రొఫెషనల్ లైఫ్ బాగుండడానికి ఈ యోగా అనేది చాలా హెల్ప్ అవుతుంది. వాళ్ళు గ్యారంటీ ఒక 1 week 10 days చేసేప్పుడు ఈ యోగా నా లైఫ్ లో రాకముందు, యోగా లైఫ్ లో వచ్చిన తర్వాత నేను ఫిజికల్ గాను, ఎమోషనల్ గాను, మెంటల్ గాను నేను ఎలాంటి మార్పుల్ని పొందుతున్నాను, ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నాను అని డైలీ సెల్ఫ్ ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి. అప్పుడు ఉత్సాహంతో ఇంకా ముందుకెళ్తాం. అసలు ఏ యోగా చేస్తే ఏంటి బలం వస్తుంది అనేసి ఏమో చెప్పగలరా? అంటే ఇది చేయడం వల్ల మనకి ఇది లాభం ఉంటుంది. తప్పకుండా, మంచి క్వశ్చన్. సో మామూలుగా మనకి అన్ని శాస్త్రాలు ఒక్కొక్క టార్గెట్ మీద పనిచేస్తాయి. ఇప్పుడు మీరు సపోజ్ జిమ్ అనుకున్నారు అనుకోండి, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ అనుకున్నారు అనుకోండి, అది మామూలుగా ఏంటి మనకి ఫిజికల్ లెవెల్లో పనిచేస్తాయి. ఇప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన స్విమ్మింగ్ కానీ, లేదంటే బ్యాడ్మింటన్ కానీ, లేదంటే జిమ్ కానీ వెళ్తే అన్ని మజిల్స్ టోనింగ్ కి, స్ట్రెంథనింగ్ కి, లేదంటే ఫ్యాట్ బర్నింగ్ కి అలా యూజ్ అవుతుంది. అదే మీరు కొన్ని రకాల ప్రాక్టీసెస్ లైక్ క్లాసికల్ డాన్సెస్ కానీ, లేదంటే భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి క్లాసికల్ మన ట్రెడిషనల్ మెథడ్స్ ఏం చేస్తాయి అంటే ఫిజికల్ గాను కొంచెం మెంటల్ గా ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా క్రియేట్ చేస్తాయి. ఓకేనా? అదే ఇంకా కొన్ని రకాల ప్రాక్టీస్ ఫిజికల్ గా పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు కానీ కొంచెం మెంటల్ గా కామ్ గా లైక్ భజన, భక్తి, లేదంటే మంచి ఏదైనా కొంచెం మెడిటేషన్ చేసుకోవడం, ఇలాంటివి ఏంటంటే కొంచెం ఇంటర్నల్ గా పర్సనాలిటీని డెవలప్ చేస్తాయి. అయితే ప్రపంచంలో ఉన్న ఏకైక సాధనం యోగా. ఇది ఫిజికల్ గాను, ఎమోషనల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను, సోషల్ గాను, ఇంటలెక్చువల్ గాను మనిషిని అన్ని రకాలుగా వృద్ధి చేస్తుంది.
సో ఇది ప్రాణశక్తి అనే ఒక కాన్సెప్ట్ మీద పనిచేస్తుంది. సో మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి సూక్ష్మయోగ కావచ్చు, లేకపోతే ఆసనాలు కావచ్చు, ప్రాణాయామాలు కావచ్చు, లేదంటే ముద్రాసు, బంధస్ ఏవైనా కావచ్చు, ప్రతిదీ శరీరంలో ప్రాణశక్తి అనే ఒక సాధనం ద్వారా లోపల మన శరీరంలో ఇంటర్నల్ గా ప్రాణశక్తిని డెవలప్ చేసి మనకి ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను స్ట్రాంగ్ చేయడానికి యోగా హెల్ప్ అవుతుంది. మీరు ఏ ప్రాక్టీస్ చేసినా సరే ఇదే కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తుంది. ఇది ఏ సమయంలో చేస్తే బెటర్ అంటారు? అంటే పర్టికులర్ సమయం ఏమైనా ఉంటుంది అంటారా? రైట్. సో యోగా అనేది మనము యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ పాయింట్ ఎంటీ స్టమక్ తో చేయాలి. ఎంటీ స్టమక్ అంటే హెవీ మీల్స్ తీసుకున్నప్పుడు, లైక్ ఫుల్ మీల్స్ తీసుకున్నప్పుడు 4 to 4.5 hours గ్యాప్ ఉండాలి. అదే లైక్ కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా లైట్ మీల్ తీసుకుంటే ఒక 3 hours గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ మీరు తీసుకున్న ఫుడ్ని బట్టి హెవీ అయినా లేకపోతే లెస్ అయినా లైట్ ఫుడ్ తీసుకుంటున్నారా, హార్డ్ ఫుడ్ తీసుకుంటున్నారా చూడాలి. లైట్ ఫుడ్ అంటే ఏదైతే కొంచెం ఈజీగా అరుగుతుందో, లైక్ కిచిడి లాంటివి, లైట్ టిఫిన్స్ లాంటివి, కొంచెం ఫ్రూట్స్ లాంటివి, లేకపోతే ఇంకా కొంచెం ఈజీ డైజెషన్ అంటే తక్కువ ఇంటేక్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం లేదు, డైజెషన్ సిస్టమ్ అనేది చాలా యాక్టివ్గా పనిచేసి నెక్స్ట్ ప్రాసెస్కి ఫుడ్ని నెట్టేస్తుంది. అదే ఎవరైతే కొంచెము అవుట్ సైడ్ ఫుడ్ లైక్ ఆయిల్ ఫుడ్ కానీ, లేకపోతే బయట తయారు చేసిన ఫుడ్ కానీ, మిర్చీలు, బజ్జీలు, లేదంటే బయట హోటల్స్లో బిర్యానీ కానీ, లేదంటే నాన్ వెజ్ రిలేటెడ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ఈ క్యాలిక్యులేషన్స్ చేంజ్ ఉంటాయి. వాళ్ళకి డైజెషన్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. సో వాళ్ళు తీసుకున్న ఫుడ్ని బట్టి ఎంటీ స్టమక్ తో, అంటే నేను ఫుడ్ తీసుకుని నాకు 4 hours అయింది అనుకున్న వాళ్ళు ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. బెటర్ టైమ్ ఇస్ అ మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ప్రపంచం మొత్తం చాలా ప్రశాంతంగా, రిలాక్స్ గా, ఎలాంటి ఆధార బాధారాలు లేకుండా, టెన్షన్ లేకుండా ఉంటుంది, చేసుకోవచ్చు. ప్లస్ మనం రాత్రంతా ఒక ప్రాపర్ నిద్ర అయ్యి మైండ్ అనేది చాలా రిలాక్స్. అంటే ప్రపంచంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్ ఎవరైనా మార్నింగ్ లేవగానే హ్యాపీగా ఉంటుంది కదా. ఒకవేళ మార్నింగ్ డ్యూటీస్ చేస్తున్నారు, ఇప్పుడు మీరున్న ఎక్కడి నుంచో వచ్చి వర్క్ చేయాలి, మార్నింగే మీ రొటీనే 5 స్టార్ట్ అయింది అనుకోండి, మీకు యోగా కుదరకపోవచ్చు. అప్పుడు మీరు ఈవినింగ్ చేసుకున్నా పర్వాలేదు. ఈవినింగ్ కుదరలేదు, మార్నింగ్ కుదరలేదు అంటే మధ్యాహ్నం 1 గంటలకు చేసుకున్నా ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మీరు హ్యాపీగా ఎప్పుడైనా చేసుకోవచ్చు యోగా. కాకపోతే ఈ ఎంటీ స్టమక్ అనే ఒక కాన్సెప్ట్ ని గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు సపోజ్ జిమ్ అనుకున్నారు అనుకోండి, లేదంటే ఏదైనా స్పోర్ట్స్ అనుకున్నారు అనుకోండి, అది మామూలుగా ఏంటి మనకు ఫిజికల్ లెవెల్లో పనిచేస్తుంది. అదే మీరు కొన్ని రకాల ప్రాక్టీసెస్ లైక్ క్లాసికల్ డాన్సెస్ కానీ, లేదంటే భరతనాట్యం, కూచిపూడి, ఇలాంటి క్లాసికల్ మన ట్రెడిషనల్ మెథడ్స్ ఏం చేస్తాయి అంటే ఫిజికల్ గాను కొంచెం మెంటల్ గా ఇంటర్నల్ డెవలప్మెంట్ కూడా క్రియేట్ చేస్తాయి. లేదంటే మంచి ఏదైనా కొంచెం మెడిటేషన్ చేసుకోవడం, ఇలాంటివి ఏంటంటే కొంచెం ఇంటర్నల్ గా పర్సనాలిటీని డెవలప్ చేస్తాయి. సో అదండి, విన్నారు కదా, యోగా అనేది ఎలా చేయాలి, ఏంటి, ఏం చేస్తే మనకి ఏం లాభం దొరుకుతుంది అనేది అయితే తెలుసుకున్నారు కదా. సో మరిన్ని విషయాలు ఇలాంటివి మరి ఎన్నో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో చూస్తూనే ఉండి. థ్యాంక్ యూ.